హలో గాయస్, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దాని తర్వాత మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేశారు కదా, సో ఇక పదన మ్యాటర్లోకి వెళ్దాం. అయితే ఫస్ట్ మనకి మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మనకి ఐపీఎల్లో ఫస్ట్ ఆక్షన్స్ జరుగుతాయి, గుర్తుంది కదా. మరి ఆక్షన్స్లో ఏం చేస్తారు, కొంతమంది స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా ఆక్షన్కి వస్తారు. ఆక్షన్లోకి వచ్చిన తర్వాత వెనకమాల నుంచి ఫ్రాంచైజీస్ వస్తాయి. సో మరి ఈ ప్లేయర్ మంచిగా ఆడతాడా లేదా అనేది చూసుకొని ఇతను కొనుగోలు చేస్తాయి. కొనుగోలు చేసుకొని వాళ్ళ బ్యాగ్లో వేసేసుకుంటారు. ఎక్కడితో అయిపోయింది. సో దాని తర్వాత మ్యాచ్లు వస్తాయి. మ్యాచ్లు వచ్చిన తర్వాత మరి అక్కడ మరి ఈ ప్లేయర్ని ఎందుకు తీసుకున్నారు, కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్తో. ఓకే, ఈ ప్లేయర్ ఉన్నాడంటే మనకి ఇలా ఆడతాడరా, ఇలా యూజ్ అవుతాడరా అని చెప్పేసి ఈ ప్లేయర్ని తీసుకుంటారు. మరి మ్యాచెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్లేయర్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అని రీచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ యాక్షన్ దగ్గరకు వచ్చి వద్దురు అబ్బాయి, మాకు ఈ ప్లేయర్ హై ఎక్స్పెక్టేషన్స్తో తీసుకున్నాం, వీడు మాకు అంత ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేయలేకపోయాడు, సో వద్దు మాకు ఆక్షన్లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి మళ్ళీ ఆక్షన్ దగ్గరకు వచ్చి ఆక్షన్లో రిలీజ్ చేస్తారు. అయితే మరి ఇప్పుడు ఐపీఎల్లో చూసుకుంటే ఆర్సీబీ టీం ట్రోఫీ కొట్టింది కదా. మరి ఆర్సీబీ ట్రోఫీ కొట్టిందంటే వీళ్ళలో ఏ లోపాలు లేవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో మరి ఆ లోపాలు ఏంది అంటే, ఒక 4 ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళని రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉంది నెక్స్ట్ మినీ యాక్షన్లో. అయితే మరి ఆ 4 ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. సో ఫస్ట్ వీళ్ళకి వచ్చేసరికి లియామ్ లివింగ్స్టోన్. ఇతను చూసుకుంటే దాదాపు 8.75 crores పెట్టి ఆర్సీబీ కొనుగోలు చేసింది. అతను పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో కేవలం 112 runs మాత్రమే చేశాడు. అది కూడా 2 wickets మాత్రమే తీశాడు మరి బౌలింగ్లో. సో మరి ఇటువంటి ప్లేయర్ని ఉంచుకుంటారా అంటే, మరి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఉంచుకునే ఛాన్స్ అయితే లేదు. సో మరి నెక్స్ట్ రీప్లేస్ చేసుకునే ఛాన్సే కనిపిస్తూ ఉంది. సో అతను ఒకటైతే, దాని తర్వాత వచ్చేసరికి నువాన్ తుషార్. సో మరి తుషార్ చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఆడాడు, హ్యాజల్వుడ్ ఉన్నాడు కాబట్టి. సో మరి ఒక్క మ్యాచ్లో కూడా 26 runs ఇచ్చాడు, కేవలం 1 wicket మాత్రమే తీసుకున్నాడు. సో కాబట్టి అతను కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు కాబట్టి సో మళ్ళీ అతన్ని వెనకబెట్టే ఛాన్సే కనిపిస్తుంది. సో దాని తర్వాత వచ్చేసరికి టిమ్ సీఫర్డ్. సో మరి అతను టెంపరీగా వచ్చాడు కాబట్టి జాకబ్ బెథర్ ప్లేస్లో. సో మరి అతన్ని ఉంచుకునే ఛాన్స్ అయితే బీసీఐ ఇవ్వలేదు. సో అందుకని చెప్పేసి అతను కూడా ఆక్షన్లో పంపించే ఛాన్సే కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత వచ్చేసరికి రసిక్దార్ సలాం తెలుసు కదా మీకు. అయితే మరి రసిక్దార్ సలాం చూసుకుంటే దాదాపు 6 crores పెట్టి ఆర్సీబీ తీసుకుంది. మరి అతని పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొత్తం 2 మ్యాచ్లు ఆడాడు. సో 2 మ్యాచ్లో కూడా 10 economyతో బౌలింగ్ చేశాడు, కేవలం ఒక్క వికెట్ తీసుకున్నాడు. మరి ఇటువంటి బౌలర్ని ఉంచుకుంటారా అంటే సో ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకునే ఛాన్సే కనిపించట్లేదు. సో వీళ్ళ 4 కూడా నెక్స్ట్ ఆక్షన్లో ఆర్సీబీ రిలీజ్ చేయబోతుందని చెప్పాలి.